చూడండి, ఇది వచ్చేసి మనం వచ్చిన రోడ్ అయితే ఇది, ఈ రోడ్ అండి ఇది. సో బైక్ పార్కింగ్ వచ్చేసి ఇక్కడ చేసుకుంటారు. సో ఎవరైనా వెహికల్స్ కానీ వెహికల్ పార్కింగ్ అంతా బయట చేసుకుంటారు. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఇది. సో ఈ ఎంట్రన్స్ ద్వారా మనం లోపలికి అయితే వెళ్ళాలి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇది. సో పార్కింగ్ అంతా బయట వేస్తారు. చూడండి, ఇదంతా పార్కింగ్ అంతా బయట పెట్టుకుంటారు. సో మనం ఎంట్రన్స్ అయిన తర్వాత ఇలా వెళ్తాం లోపలికి. ఓవరాల్ టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎంట్రన్స్. సో మనమైతే ఇప్పుడు ఎంట్రన్స్ అయితే చూపిస్తున్నాము. ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు లోపల ఎలా ఉంది ఏంది అనేది మొత్తం చూపిస్తాను. చూడండి ఒకసారి మీకు. ఈ విధంగా అయితే ఉంది. లోపల ఏ విధంగా ఉండేది అయితే తెలియదు. సో మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. ఇప్పుడైతే మనం కల్కి భగవాన్ గుడి దగ్గరికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, నా బ్యాక్గ్రౌండ్లో అయితే కల్కి భగవాన్ గుడి అయితే ఉంది. సో దీని ప్రాపర్ అడ్రస్ వచ్చేసి కడ దగ్గర అయితే ఉంటుంది. కడ నుంచి కాళహస్తి పోయే రూట్లో ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఇంత తగులుతుంది. నెల్లూరు డిస్టిక్, తిరుపతి డిస్టిక్ కిందకు వస్తుంది. ఇది ఇప్పుడైతే ఇంతకుముందు అయితే నెల్లూరు డిస్టిక్ కింద ఉంది. ఇప్పుడైతే తిరుపతి డిస్టిక్ కిందకు వస్తుంది. సో ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు అయితే హైవే నుంచి తడా నుంచి కాళహస్తి పోయే రూట్లో అయితే ఈ రూట్లో కానీ వస్తే ఒక 10 కిలోమీటర్స్ కానీ వస్తే ఇది ఉంటుంది. సో లోపల ఎలా ఉంటుంది ఏందని అయితే మొత్తం వీడియో అయితే తీసి చూపిస్తాను మీకు. ఒకసారి చూద్దాం. ఓకే, చూద్దాం రండి అయితే మన తరగతి. చూడండి, ఇవైతే ఫుట్వేర్ లాకర్స్ అంటే ఇవి. సో కొంచెం ఒక స్టెప్ పైకి వస్తే మాత్రం ఇవి ఉంటాయి మొత్తం. ఇక్కడంతా హెల్మెట్స్ కానీ మన లగేజ్ రూమ్ అంతా ఇట్లా పెట్టుకోవచ్చు లాకర్స్లో. వీళ్ళు లాకర్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. సో ఫ్రీ అండి, ఎక్కడ ఛార్జెస్ అయితే ఏం తీసుకోవట్లేదు వీళ్ళు. సో మీరు ఎంట్రీ ఇక్కడికి రాగానే లగేజ్ రూమ్ అని మనకి అక్కడ సిగ్నల్స్ ఇట్లా రాసి పెట్టుంటాయి. సో చూసుకుంటూ వస్తే వాళ్ళే చూపిస్తారు మనకి. ఇప్పుడైతే మనం విజిట్ చేయడానికి పైకి అయితే వెళ్తున్నాం. రండి, పైనుంచి అది ఇలా ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. సో ఫస్ట్ ఫ్లోర్ ఈ విధంగా ఉంటుంది. వాటర్ అయితే ఇక్కడ మన కోసం పెట్టున్నారు, వాటర్ తాగమని. దర్శనానికి వాళ్ళు విజిట్. సో చూడండి లోపలైతే ఇలా ఉంది. చూడండి లోపలైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సో విజిట్ చేయడానికి అయితే వచ్చారు చాలామంది. సో ఇది ఓన్లీ ధ్యానం కోసం అండి, ఇది కట్టించుండారు వాళ్ళు. సో నాకు తెలిసినంత వరకు ధ్యానం చేస్తున్నట్టున్నారు ఇక్కడ. ఇది వచ్చేసి ఎంట్రన్స్.